ముందు చూపు లేక కాంగ్రెస్ సర్కార్ రైతులను అరిగోస పెడుతున్నది. యూరియా కొరత అన్నదాతలను ఆగమాగం చేస్తున్నది. ప్రస్తుతం మార్క్ ఫెడ్ వద్ద కూడా యూరియా స్టాక్ అడుగంటిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో బఫర్ స్టాక్ లో కోత పెట్టినట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చిన యూరియా రేకులను ఇతర రాష్ట్రాలకు తరలించడమే ఇప్పుడు కొంప ముచ్చినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కున్న విజన్ కాంగ్రెస్ పాలకులకు ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులే అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతులను యూరియా కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పాలకులకు ముందు చూపు లేకపోవడంతో ఆకాశం నుంచి పాతాళానికి పడినట్లు మార్కెట్ వద్ద యూరియా నిల్వలు అదా పాతాళానికి పడిపోయాయి. సీజన్ కు ముందే 3 లక్షల టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్ స్టాక్ 12,000 టన్నులకు పడిపోయింది. గత యాసంగి సీజన్ తర్వాత ఒక దశలో బఫర్ స్టాక్ నిల్వలు దాదాపుగా జీరో అయినట్టు తెలిసిందే. దీంతో మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి వచ్చిన స్టాక్ వచ్చినట్లు రోజువారీగా ఊడ్చి పంపిణీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బఫర్ స్టాక్ సంగతి దేవుడెరుగు, రోజువారీ కావాల్సిన యూరియా సరఫరా చేయడమే గగనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 904 ప్యాక్సులు, 350 హకా డిసిఎంఎస్ కేంద్రాలకు మార్క్ఫెడ్ యూరియా సరఫరా చేస్తోంది. కానీ ప్రస్తుతం కేవలం 12,827 టన్నుల యూరియా స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. మామూలుగా పంపిణీ చేస్తే ఇది ఒకే ఒక్క రోజులో ఖాళీ అయిపోతుంది. ఇక రాష్ట్రం మొత్తంలో ఈ నెల 21 వరకు ఉన్న యూరియా నిల్వ కేవలం 52,294 టన్నులు మాత్రమే. ఇందులో ప్రైవేట్ వ్యాపారుల వద్ద 26,526 టన్నులు, సొసైటీల వద్ద 12,579 టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 12,827 టన్నులు, కంపెనీ గోదాముల్లో 362 టన్నులు ఉంది. కాగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలకు బఫర్ స్టాక్ లేకపోవడమే కారణమని, నిల్వ చేయడంలో నిర్లక్ష్యం వహించారని వ్యవసాయ మార్క్ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ సర్కారు ఆదేశాలతో బఫర్ స్టాక్ లో కోత పెట్టారని, రాష్ట్రానికి వచ్చిన యూరియా రేకులను ఇతర రాష్ట్రాలకు తరలించడమే ఇప్పుడు కొంప ముంచిందని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక భారాన్ని భరించలేక బఫర్ స్టాక్ లో కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే యూరియాను ముందస్తుగా కంపెనీల నుంచి కొనాలి. కనీసం 3 లక్షల టన్నుల యూరియాను బఫర్ స్టాక్ పెట్టాలంటే ప్రభుత్వం ముందస్తుగా 1,500 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనీసం 4-5 నెలల పాటు ఈ ఆర్థిక భారాన్ని మోయాలి. దీంతో కాంగ్రెస్ సర్కారు వచ్చాక బఫర్ స్టాక్ వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో కోత పెట్టాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు మార్క్ఫెడ్ వర్గాలు తెలిపాయి. దీంతో అధికారులు సైతం బఫర్ స్టాక్ ను తగ్గిస్తూ వచ్చినట్టు తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన యూరియా రేకులను దించుకోకపోవడంతో ఎరువుల కంపెనీలు ఇతర రాష్ట్రానికి వాటిని తరలించినట్లు గతంలో మార్కెట్లో చర్చ జరిగింది. బఫర్ స్టాక్ తగ్గించిన పాపానికి 2 సీజన్లుగా యూరియా కొరత తీవ్రమైంది. ఓవైపు బఫర్ స్టాక్ లేకపోవడం, మరోవైపు రావాల్సిన యూరియా రాకపోవడంతో విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని మార్క్ఫెడ్ అధికారి చెప్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు ఉన్న ముందుచూపు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులకు లేకుండా పోయిందని, ఆయనలా బఫర్ స్టాక్ మెయింటైన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రైతులకు యూరియా కొరత రావద్దనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కారు ముందస్తుగా యూరియాను ముందస్తు నిల్వ చేసేది. సీజన్ ప్రారంభానికి ముందు ఒక్క మార్కెట్ వద్ద కనీసం 3 నుంచి 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంచేవారు. ఇది కాకుండా ప్రైవేట్ ఏజెన్సీల వద్ద మరో 2 లక్షల టన్నులు ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఈ విధంగా సీజన్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం సుమారు 5 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా ప్రణాళిక రూపొందించి నిల్వ చేసేవారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి యూరియా రావడం ఆలస్యమైనా, ఇతర కారణాలతో కొరత ఏర్పడినా ఈ బఫర్ స్టాక్ నుంచి రైతులకు పంపిణీ చేసి కొరతను అధిగమించేవారు. రేవంత్ సర్కార్ బాధ్యత రాహిత్యం రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ మార్క్ఫెడ్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి ముందు జాగ్రత్తగా బఫర్ స్టాక్ మెయింటైన్ చేసి ఉంటే
పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యమే రైతులను ఇప్పుడు గోసపుచ్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.